హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రెస్కి మనం జిప్ ఊడిపోతే కనుక జిప్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూడండి, ఇదంతా కూడా బాగానే ఉంది. మనం ఇలా తీస్తాం కదా, అదైతే ఊడిపోయిందనమాట. అది మనకు పెట్టడానికి కూడా చాలా కష్టంగా అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది తీసి ఈ పాతది ఎలా తీయాలి, మళ్ళీ మనం కొత్తది చూడండి, కొత్తది తీసుకొచ్చానమాట. ఈ కొత్తది ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఈ వీడియో కనుక చూస్తే మీ డ్రెస్సులు మీరే ఆల్టరేషన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ అనేది కుట్టు అనేది ఉంటుంది నెక్ దగ్గర. ఈ నెక్ దగ్గర కొంచెం ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు కాబట్టి. ఇది కూడా ఏంటంటే ఇక్కడ మనకి హుక్ అనేది ఉంటుంది. నేను హుక్ తీసేసాను, ఎందుకంటే మళ్ళీ మనం ఆల్రెడీ ఇక్కడ హుక్ వేయాలన్నమాట. దానికోసం నేను హుక్ తీసాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ కుట్టు అనేది తీసేసి ఇది ఓపెన్ చేస్తాను. ఒక 1 ఇంచ్ వరకు ఓపెన్ చేసుకుంటే చాలు. ఈ కుట్టు అనేది ఇలా ఓపెన్ చేశాను కదా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మామూలుగా నెక్కి కొంచెం కుట్టు అనేది ఉంటుంది. ఇది కూడా ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా కొంచెం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జిప్కి ఇలా కుట్టు అనేది వేస్తారు. రెడీమేడ్ డ్రెస్సులకి మనం ఆ కుట్టు అనేది ఇలా తీసేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ సైడ్ కూడా ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేస్తే ఇలా మనం ఇలా లాగేసినా కూడా వచ్చేస్తుంది. ఇలా చాలా ఈజీ అండి, కష్టమేం లేదు. చూడండి, ఇలా పాతదే కాబట్టి నేను తీసేస్తున్నాను. ఇంకా కొత్త జిప్ ఎలా వేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ పెట్టి ఇలా ఇంతవరకే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ హుక్ అనేది వస్తుంది కాబట్టి ఇటు పైనుంచే వేసుకుంటే బెటర్ ఇది. అలానే ఇక్కడ నుంచి వేస్తే ఇక్కడ మనకి కుట్టు అనేది ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచే వేయాలి, స్టార్టింగ్ నుంచే వేయాలి కరెక్ట్గా. నేను ఇక్కడ ఈ ఎడ్జ్లో నేను స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాను. చూడండి, ఇలా ఈ ఎడ్జ్లోనే వేస్తాను దగ్గరికి పెట్టి. కలర్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. కలర్ ఏమాత్రం తేడా వచ్చినా కూడా నీట్గా అనేది ఉండదండి, ఫినిషింగ్ అనేది ఉండదు. ఒకవేళ మీకు కుట్టు ఏమైనా స్ట్రైట్గా రాకుండా కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా సేమ్ థ్రెడ్ ఉంటే మీకు కవర్ అయిపోతుంది. ఇలా కొంచెం తీయాలి, ఇది ఇలా తీసి అప్పుడు స్టార్ట్ చేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత జిప్ ఇలా లాగాలి. కిందకి లాగిన తర్వాత మనం కుట్టు అనేది కుట్టాలి. ఇది ఉండగా మనం స్టిచ్ అనేది వేయలేము. ఈ సైడు మనకి సూదులు ఇరిగిపోయే అవకాశం ఉంది. అందుకని కుట్టేటప్పుడే ఇది కొంచెం ఇలా కిందకి లాగుతా మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఎండింగ్కి వచ్చేటప్పుడు ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది జస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఆగిపోయాను. లాస్ట్ ఎండింగ్కి వచ్చాను అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జిప్పు పైకి తీసేయాలి. ఇదే ఇలా కింద పెట్టి మనం ఇలా స్టిచ్ వేసామనుకోండి, ఇక్కడ కుట్టేస్తాం కాబట్టి ఈ జిప్ అనేది పైకి రాదు ఇది. అందుకని ఇప్పుడు ఇంకా కుట్టకముందే ఇలా తిప్పకముందే మనం ఇది పైకి అనేది తీసేయాలి. తీసాను. ఇప్పుడు ఇటు ఇప్పుడు ఒకటి ఇలా ఈ విధంగా ఇలా వేసాను. ఇప్పుడు దీని
దీనిపై నుంచి అంటే ఇది దీని మీద ఇలా పడేలాగా నేను స్టిచ్ వేస్తున్నాను. ఇలా కనిపించదు అనమాట, మనం జిప్ అనేది కనిపించదు. ఇది దీనిపైన వచ్చేలాగా నేను వేస్తున్నాను. అంటే ఇక్కడ వేయాలి, ఎడ్జ్లో వేయాలి. ఈ కుట్టు అనేది ఇంతకుముందు కుట్టు ఇక్కడ వేసాను, ఇప్పుడు కుట్టు ఇక్కడ వేయకుండా నేను ఇక్కడ వేస్తున్నాను. అదొకటి మీరు గమనించండి. ఇక్కడ ఈ ఎడ్జ్లో వేస్తున్నాను కుట్టు అనేది. ఇది కుట్టేటప్పుడు చెప్పాను కదా, కుట్టేటప్పుడు అడ్డం రాకుండా ఇది పైకి పెట్టుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అడ్డం ఉండదులేండి, ఎందుకంటే మనం ఈ ఎడ్జ్లో ఇట్లేదు కాబట్టి ఇది మనకు అడ్డం ఉండదు. అయినా సరే నేను కిందకి తీసేసి అప్పుడు వేస్తాను. కిందకి తీసాను, ఇప్పుడు పైదాకా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా వచ్చిందో మీరే చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఇదిగో ఓకేనా. మనం ఎక్కడా కూడా ఓపెన్ చేసి స్టిచ్ చేసినట్టు అస్సలు ఉండదు, చాలా నీట్గా అనేది ఉంటుంది. మనకి జిప్పు కూడా మనకు కనిపించదు. ఇదిగో ఇలా ఓపెన్ చేస్తే కానీ కనిపించదు. ఇలా వేసేసుకుని మనం పైన హుక్ అనేది వేసేసుకుంటే ఏం కనిపించదు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నార్మల్గా ఇది కొంచెం కిందకి జరిపి, ఇది మనం ఆల్రెడీ ఇలా ఓపెన్ చేసాం కాబట్టి సేమ్ యథావిధిగా ఇది ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా 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 తిప్పి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా కలిపి స్టిచ్ వేసాను. ఈ సైడ్ కూడా సేమ్ ఇలా కలిపి స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఈ విధంగా. ఇక్కడ హుక్ వేయలేదనుకోండి, ఇలా ఇలా వేసుకున్న తర్వాత డ్రెస్కి మనకి ఇలా కొంచెం కొంచెం ఇలా కిందకు వచ్చే అవకాశం ఉంది, ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఓపెన్ అవ్వకుండా ఇక్కడ ఒక హుక్ తాడు వేసేసుకోవాలి. వేస్తున్నాను ఇలాగా, ఈ విధంగా ఇది కనిపించేలా వేసుకోవాలి. ఈ రింగు ఈ డ్రెస్దేనండి, అందుకని నేను చూపిస్తున్నాను. చాలా నీట్గా అయితే వచ్చింది కదా. ఈ విధంగా మనం జిప్ అనేది వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీ డ్రెస్సులకి ఎటువంటి డ్రెస్, రెడీమేడ్ డ్రెస్సులు అయినా స్టిచ్చింగ్ డ్రెస్సులు అయినా కూడా మీకు జిప్ అనేది ఇది ఊడిపోయింది అనుకోండి, ఇది ఓపెన్ చేసి ఎలా వేసుకోవాలో కూడా చూపించాను కాబట్టి మీ డ్రెస్సులు మీరే ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఎవరికైనా షేర్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.